హాయ్ ఫ్రెండ్స్, మై ఫ్యామిలీ. ఈరోజు వీడియో ఎడిటింగ్ అనేది మనమైతే ఒక లిరికల్ వీడియో అయితే తీసుకురావడం జరిగింది. చాలా రోజుల నుంచి ఇన్స్టాగ్రామ్లో సెండ్ చేశానమాట. ఆ వీడియో చేయాలని చాలా రోజుల నుంచి చూస్తున్నాను. కొంచెం వర్క్ వల్ల నేనైతే వీడియో చేయలేకపోయాను. ఈరోజు అయితే కుదిరింది కాబట్టి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఓకేనా? ఒక ఎడిటరే సపోర్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా లైక్ ఇచ్చి ఈ వీడియోని కంటిన్యూ చూడండి, ఓకే? మనమైతే ఫస్ట్ డెమో అయితే చూసేద్దాం. నా ప్రాణం నువ్వైపోతే గుండెల్లో కోలాటం. ఫ్రెండ్స్, డెమో వీడియో అయితే చూశారు కదా. మ్యూజిక్ని ఇంతకంటే నేనైతే ఎక్కువైతే వినిపించలేను, ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి. ఒకవేళ మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను, అదేవిధంగా టెలిగ్రామ్లో పోస్ట్ అయితే చేస్తాను. అక్కడ నుంచి అయితే వీడియో ఫుల్గా అయితే చూడవచ్చు అనమాట. ఇంకా ఈ వీడియో ఈజీగా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి. కొంచెం చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అవి తప్పకుండా యాడ్ చేస్తేనే మీకైతే ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుందన్నమాట. వీడియో ఫుల్గా చూడండి, ఓకేనా? మనమైతే ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే మనకైతే సాంగ్ అయితే ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ లిరిక్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ లిరిక్స్ అనేది మీకు కనిపించేవి ఎందుకంటే వైట్ కలర్లో ఉంటాయి కాబట్టి. సో మీరు ఎడిట్ చేసే ముందు అంటే ఫోటోలు యాడ్ చేసిన తర్వాత మీకైతే ఆ లిరిక్స్ అయితే కనిపించడం జరుగుతుంది. ఈ బీట్ మార్క్ చాలా తక్కువ అనమాట, చాలా తక్కువ ఫొటోస్ అయితే పడతాయి. మీకు నచ్చిన ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేసుకోండి ఇక్కడ, ఓకేనా? నేనైతే స్టార్టింగ్లో ఇమేజెస్ యాడ్ చేసి మీకైతే వీడియో అయితే చూపిస్తాను. సో ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి స్టార్టింగ్లో మీడియాలోకి వెళ్ళి సో మనకి ఏ ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటున్నామో ఆ ఇమేజ్ని అయితే యాడ్ అయితే చేయండి. నేనైతే ఏదో ఒక ఇమేజ్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. సో నేనైతే ఈ ఇమేజ్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియాని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఎక్స్ట్రా పార్ట్ని అయితే కట్ అయితే చేయండి. ఈ విధంగా ఇమేజెస్ అన్నిటిని యాడ్ అయితే చేయండి. ప్రతి ఒక్కదాన్ని బీట్ మార్క్ తగ్గట్టు ఇమేజెస్ అన్ని అయితే యాడ్ అయితే చేసుకోండి మీ ఫొటోస్ని. నేనైతే అన్ని ఇమేజెస్ అయితే యాడ్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేస్తాను. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే ఇమేజెస్ అయితే యాడ్ అయితే చేశాను చూడండి. బీట్ మార్క్ తగ్గట్టు ప్రతి ఒక్కటి ఇమేజ్ అయితే యాడ్ అయితే చేశాను అనమాట. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ లిరికల్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ని హోల్డ్ చేసి పెట్టుకొని అన్నిటికంటే ఇమేజెస్ పైకి అయితే తీసుకురండి. ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడైతే మనకి లిరిక్స్ అయితే కనిపించడం జరుగుతుంది అన్నమాట. చూడండి, చాలా క్లియర్గా మనకైతే కనిపించడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనమైతే ఇమేజెస్కి అయితే ఎఫెక్ట్స్ యాడ్ చేద్దాం ఫస్ట్. అందుకోసం బ్యాక్ అయితే వచ్చేసండి. మీకు ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఇచ్చాను కదా, అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఈ ఎఫెక్ట్స్ ఏమి తీసుకోవద్దు, ఫస్ట్ ఇమేజ్కున్న ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. సో ఈ ఇమేజ్కి ఉంది కదా, ఈ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, స్టార్టింగ్ ఇమేజ్ అయితే వదిలేసేయండి. అదేవిధంగా ఇక్కడ మనకి ఇమేజ్ ఉంది కదా, ఇమేజ్ని అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేయండి ఫస్ట్ ఇమేజ్కి. సో మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేశారంటే సెకండ్ ఉన్న ఇమేజ్ ఉంది కదా, అది అలాగే ఉంచేసి థర్డ్ ఉన్న ఇమేజ్కి ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. అంటే ఒక ఇమేజ్ని వదిలిపెట్టి ఇంకొక ఇమేజ్కి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళండి. మనకు చూడటానికనే చాలా బాగా మీకు కనిపించడం జరుగుతుంది ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తాను, బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ మనం ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకైతే సెకండ్ ఇమేజ్ అయితే ఇక్కడ అయితే ఉంటుందన్నమాట. ఈ సెకండ్ ఇమేజ్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ అయితే చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసండి. మళ్ళీ ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనం వదిలేసాం కదా ఇమేజ్ అనేది, ఇమేజ్ని క్లిక్ చేసి ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి ఈ విధంగా. సో 1 by 1 ఉంది కాబట్టి సింపుల్గా మీరు చాలా తక్కువ ఇమేజెస్ కాబట్టి మీరు సింపుల్గా యాడ్ అయితే చేయొచ్చు ఈ విధంగా అనమాట. యాడ్ అయితే చేసేయండి, సింపుల్గా అయితే ఉంటుంది, చాలా ఈజీగా. మనమైతే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ అయితే చేసాం. ఇంకొక విషయం ఏంటంటే ఫస్ట్ అయితే మనకు కొంచెం బ్రల్ ఎఫెక్ట్ కావాలి కాబట్టి బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మనకి రెక్టాంగిల్ అనేది ఉంటుంది, అది రెక్టాంగిల్ క్లిక్ చేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ ఉంది కదా, ఈ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసేయండి. మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసి స్టార్టింగ్లోనే ఉంచేసి ఇక్కడ లేయర్ ఆప్షన్ క్లిక్ చేసి పేస్ట్ అయితే చేయండి. సింపుల్గా మనకైతే ఒక బ్రల్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. దాన్ని హోల్డ్ చేసి పెట్టుకొని ఇమేజ్ పైన అయితే పెట్టుకోండి. ఇమేజ్ పైన దగ్గరలో పెట్టుకుంటే మనకి లైన్గా సింపుల్గా చాలా చూడటానికి బాగుంటుంది అనమాట. ఈ విధంగా మ్యూజిక్ తగ్గట్టు మనకైతే రివీల్ అవుతుంది. ఇక్కడ నుంచి మనకి ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ దగ్గర ఉంచేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఒక రెక్టాంగిల్ అయితే తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎడిట్ షేప్ అని ఉంది కదా, షేప్లోకి వెళ్ళి
ఇక్కడైతే 500 మధ్య అయితే పెట్టుకోండి. సో ఈ విధంగా ఒక 500 దగ్గర ఆ మధ్య పెట్టుకోండి. 500 లేదా 530 ఆ మధ్య మనకంటే స్క్రీన్ ఫుల్గా వచ్చేది ఈ విధంగా అనమాట. కింద మనకి 100 ఉంది కదా, వై అనేది క్లిక్ చేసి ఇప్పుడు మనం ఒక 70 అయితే పెట్టుకుందాం. కొంచెం చిన్నది అయితే పెట్టుకుందాం. 75 లేదా 80 ఆ మధ్య అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఆ రెక్టాంగిల్ ఇచ్చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళండి. ఇక్కడ బ్లాక్ అయితే పెట్టుకోండి. బ్లాక్ అయితే పెట్టిన తర్వాత ఇప్పుడు ఆ రెక్టాంగిల్ అనేది క్లిక్ చేసి ఇక్కడ బార్డర్ అండ్ షాడో ఉంది కదా, క్లిక్ చేసి ఇక్కడ బార్డర్ అయితే ఆన్ చేసుకోండి. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, బ్లాక్ దగ్గర వైట్ అయితే పెట్టుకోండి. ఈ విధంగా పెట్టేసి స్ట్రోక్ అయితే కొంచెం మనకి థిక్గా అయితే ఇవ్వండి. ఒక 8 లేదా 9.0 ఆ మధ్య అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఈ లిరికల్ కిందకి అయితే తీసుకురండి. మనకైతే లిరికల్ మధ్యలో ఉండాలన్నమాట. కొంచెం చిన్నగానే అనిపిస్తుంది నాకు. రెక్టాంగిల్ చేసి మళ్ళీ ఎడిట్ షేప్లోకి వెళ్ళి మనం కొంచెం పెద్దది చేద్దాం. 80 ఉంది, వైలోకి వచ్చేసి మనం అయితే కొంచెం పెద్దది చేద్దాం. 100 102 ఈ మధ్య అయితే పెట్టుకోండి. చూడటానికి బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ రెక్టాంగిల్ ఇచ్చేసి ఇక్కడ బ్లెండింగ్ ఓపోసిటీ ఉంది కదా, క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఇది ఓపోసిటీ వచ్చేసి మనకైతే ఒక 56 ఆ మధ్య అయితే పెట్టుకోండి. లైట్గా మైల్డ్గా కనిపించాలన్నమాట. సో ఇప్పుడు చూడండి మనకైతే ఎఫెక్ట్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎండ్ వరకు ఆ రెక్టాంగిల్ అనేది క్లిక్ చేసి ఎక్స్టెండ్ అయితే చేయండి. ఇప్పుడు మనకి ఎండ్ వరకు మనకైతే రావడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు ఏం చేస్తారంటే లిరికల్ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ క్లిక్ చేసేయండి. ఇక్కడ అన్గ్రూప్ అయితే చేసేయండి. సింపుల్గా మనకైతే లిరిక్స్ అన్ని తనిగా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే బ్యాక్ అయితే వచ్చేసేయండి. ఎఫెక్టివ్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేయండి. ఇక్కడ మనకి లిరిక్ ఉన్న ఎఫెక్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఇందులో లిరిక్స్కి 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. మధ్యలో అనేది స్లోగా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది అనమాట. మ్యూజిక్ తగ్గట్టు ఆ లిరికల్ తగ్గట్టు మనకి చాలా బాగా కనిపించడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఫస్ట్ లిరిక్స్కి అయితే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేస్తున్నాను. అదేవిధంగా సెకండ్ లిరిక్కే పేస్ట్ అయితే చేస్తున్నాను. మనకి మీరు చూసినట్లయితే కొంచెం స్లోగా అనేది రావడం జరుగుతుంది. ఎక్కడంటే ఇక్కడ అనమాట. ఇక్కడ వచ్చేసి ఈ లిరిక్ని అయితే వదిలేసేయండి. మళ్ళీ దాని తర్వాత ఉన్న లిరిక్స్కి అయితే యాడ్ అయితే చేయండి. మళ్ళీ స్లోగా వస్తుంది అనమాట అక్కడ. సో ఈ విధంగా ఇదైతే వదిలేసేయండి. ఆ తర్వాత మళ్ళీ లిరిక్ పేస్ట్ అయితే చేసుకోండి. ఎక్కడెక్కడ వదిలేయాలో మీరు అక్కడక్కడ వదిలేసేయండి. 2 లిరిక్స్కి అయితే మనకైతే వేరే ఎఫెక్ట్ ఇవ్వాలన్నమాట. సో బ్యాక్ అయితే వచ్చేసేయండి. మళ్ళీ ఎఫెక్ట్ ప్రీసెట్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెకండ్ లిరిక్ అయితే ఎఫెక్ట్ అయితే ఉంటుంది. లిరిక్ని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ క్లిక్ చేసి కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసి మళ్ళీ మనం ఎడిట్ చేసే ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడ మనకి మధ్యలో ఒక లిరిక్ అయితే వదిలేస్తాం కదా ఇక్కడ అనమాట. దీనికైతే ఈ ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. మనకి ఎఫెక్ట్ తగ్గట్టు మనకైతే స్లోగా చాలా బాగా అయితే కనిపించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ కూడా మధ్యలో ఒకటి వదిలేసాం కదా, దానికి కూడా ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఓకే గైస్, ఇదైతే మనమైతే ఓవరాల్గా ఇమేజ్ మనమైతే ఒక వీడియో అయితే స్టేటస్ని అయితే తయారు చేసామన్నమాట. సో ఇప్పుడు నుంచి ఇక్కడైతే షేర్ ఆప్షన్ ఉంటుంది. షేర్ ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేసినామంటే వీడియో అయితే గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అదేవిధంగా ఈ యొక్క ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే ఇంకా రాబోతున్నాయి. సో మిస్ కాకూడదు అనుకుంటే పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్లో పెట్టుకోండి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు జై హింద్.